చూడవయ్యా, పాటకు తగ్గ జంట, జంటకు తగ్గ పాట. చూడముచ్చటగా ఉంది కదా. భలేవారే, ముచ్చటేంటండి ముచ్చెమటలు పట్టక ఆ జంటగా ఉన్నది మన అమ్మాయి గారే. రే, నా కూతురు ఆకాశంలో నక్షత్రం రా. ఎవ్వరికంత తేలిగ్గా అందదు. అందింది అంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఆ అమ్మాయి గారు ఆకాశంలో నక్షత్రమే సార్, కానీ అతనే గాల్లో ఎగిరే గాలిపటం, ఆస్తి అంతస్తు లేని అనామకుడు. అలాంటి వాడితో వేసే ప్రతి అడుగు తప్పటడిగే సార్. చూడరా, ఇప్పుడు అవి తప్పటడుగులు అయినా దారి సవ్యంగా ఉంటే ముందు ముందు అవే ముందడుగులు అవుతారా. అబ్బాయి తెలివైన వాడు, చురుకైన వాడు, మనం చేయాలనుకున్నది చేసి చూపించే సత్తా ఉన్నవాడు. అలాంటి ఎఫిషియన్సీ ఉన్నవాడికి మన కరెన్సీ తోడైతే నా వ్యాపారం, అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటాయిరా. ఆదర్శాలతో నిండిన అతని ఆలోచనలు చెబితే వినడానికే సార్. ఈ గుణవంతుడు రేపు ధనవంతుడై ఆపై మారొచ్చు కదా. డబ్బు చూస్తే ఎవరి బుద్ధులైనా ఇట్టే మారిపోతాయి సార్. సార్ 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 ఏంట్రాము ఈ సమయంలో ఇలా వచ్చావు? మీతో అర్జెంట్ పని ఉండి వచ్చానండి. ఏంటి పని? అయ్యగారి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారండి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్. ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్. 20 ఇచ్చి 40 అంటారు, 40 ఇచ్చి 60 అంటారు. తర్వాత మనమే చిక్కుల్లో పడతాం. ఎందుకన్నా మంచిది ఒకసారి లెక్క చూసుకోండి సార్. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సార్, మీరు చాలా తెలివైన వారు సార్. మీ తెలివితేటలకు పెట్టుబడి ఉంటే టాటా బిర్లాలు కూడా మీ ముందు ఆగలేదు సార్. అయితే ఏం చేయమంటావు? ఈ డబ్బు మనం కొట్టేద్దాం సార్. అదేదో నువ్వే చేయకపోయావా? మొత్తం నీకే దక్కేది. సార్, జీతం డబ్బులు తప్ప జీవితంలో 10,000 కళ్ళజోడలేదు. ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలేదు. మీరు అంటే దీన్ని మనం 50-50 పంచుకోవచ్చు. ఈ డబ్బు పోయినా పెద్దాన్ని పట్టించుకోడు, ఎందుకంటే ఇది బ్లాక్ మనీ. ఏమిటో ఇది? ఏమిటి మొహం? ఏమైంది? ఏమైందో వాడిని అడగండి సార్. ఎరా, ఏం చేశావు? నన్ను క్షమించండి సార్. మీ ఇంట్లో తిన్న ఉప్పుకు అన్యాయం చేశాను సార్. పులుసుకి ద్రోహం చేశాను సార్. కొంపదీసి మా ఇంట్లో ఉప్పు చింతపడు కన్నం వేసావా? లేదు సార్, మీరు నమ్మకంతో ఇచ్చి పంపిన డబ్బుని కాజేయాలనుకున్నాడు. ఎరా, అవును సార్. ఎంత డబ్బు ఒకేసారి చూసేటప్పటికి నాలో దుర్బుద్ధి పుట్టింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్. నన్ను క్షమించండి సార్. అదేం కుదరదు. నువ్వు నమ్మకానికి వెన్నుపోటు పడిచావు. నిన్ను పోలీసులు చెప్పాల్సిందే. టెలిఫోన్ మోహన్ సార్, మీరైనా చెప్పండి సార్. సార్, ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేండి సార్. సరే, ఈసారికి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి వ్యర్థ పని చేసావో జాగ్రత్త. చెయ్యండి సార్. మీకు ఈ జీవితంలో రుణపడి ఉంటాను సార్. టైం చాలా అయింది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. అలాగే. ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్? ఆస్కార్ ఎవరో ఉందరా? అవును సార్, మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలేదు. మీరు కొడితే బాడీ అంతా దద్రిల్లిపోయింది. నేను నీకంటే పెద్ద యాక్టర్ నటించడంలో కూడా జీవించాలరా, అందుకనే ఫాట్ పని కొట్టాను. భలేవారు సార్. మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకొని ఊడిపోయేది సార్. వస్తాను సార్. వెళ్ళి మీ ఆవిడతో కాపడం పెట్టించుకో. డాడీ, కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా? కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను. తప్ప అమ్మా? ఇందులో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న. కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా? పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మా. మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది, మా ఆలోచనలో అనుభవం ఉంటుంది. ప్రేమించడం తప్ప నాన్న? తప్పని కాదమ్మా. చిన్నపిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది. అందుకే వాడు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. చేతులు కాలేక ఆ పిల్లలు పడే బాధలు తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుంది. ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి? ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా. నిప్పు శరీరాన్ని కలిస్తే ప్రేమ జీవితాన్ని కలుస్తుంది. అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పిచ్చి నాన్న, దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ నీలాగే ఆలోచిస్తారు. కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా? అలాగని కనికరించకుండా ఉండలేమమ్మా. లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటి నుంచే తల్లి లేడికి దిగులు పట్టుకుంటుంది. ఏ క్రూర మృగం తన బిడ్డని బలి తీసుకుంటుందోనని. అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళకంచిలా కాపాడుతూనే ఉండాలి. చూడమ్మా, నీకు తల్లైనా తండ్రైనా అన్ని నేనే కాబట్టి ఈ రెండు బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. అయ్యా ఆచార్య గారు, మీరు దీవిస్తే శుభం జరుగుతుందని ఈ ఆఫీస్ అంతా అనుకుంటున్నారు. మీ లెక్క ఏంటో నన్ను కూడా దీవించండి.
శుభాయుష్మాన్ భవ. ఇదిగోండి దక్షిణ. థ్యాంక్స్ రా, ఈ డబ్బులతో బంపర్లాంటి టికెట్ కొనుక్కుంటాను. ఫారిన్ లో కప్లింగ్ మీద దడదడా, లండన్ లో లేడీస్ చుట్టం ఇలా ఉంటుందా? నిజమేరా, నువ్వు చెప్తే నేనే వినలేదు. ఒరేయ్, చార్లెస్ బ్రాన్సన్ లాగా, సిడ్నీ షెల్డన్ లాగా నాకు ఈ గెటప్ ఏంట్రా? ఒరేయ్, ఒక్కసారి దొరకరా, చంపేస్తాను. రే ఆగు, పారిపోకో, ఉండక్కడా. ఇంకా నయం, ఆ తైలో నేను వాడుంటే నా తల అంతేనేమో. బాబు, ఆ రొట్టె ఎంత? రూపాయి పావాలా? పొద్దునుంచి ఎండ్లో తిరిగి అడుక్కున్న రూపాయి డబ్బులు రాలేదు. ఆ పావలా నువ్వే ధర్మం చేసావనుకుని డబ్బులు తీసుకున్న రొట్టి బాబు. ధర్మం లేదు గిర్మం లేదు, ఎలా గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగమ్మా. ఈ డబ్బులు తీసుకున్న రొట్టి బాబు. ఏడోకరా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. ఏడిచి తెచ్చిపోతాను, భయం వేస్తుందిరా. ఏడోకు. నీ పొట్ట ఎంత ఉంటే సార్ బెత్తుడు, మరి నా పొట్ట ఎంత ఉంటే సార్ జానుడు. నీ చిన్న పొట్టుగా ఆకలేసి ఇంత గట్టిగా ఎడుతున్నావే, మరి నా పెద్ద పొట్టుగా ఆకలేస్తే నేను ఎంత గట్టిగా ఏడవాలరా? అర్చన, ఇక్కడ కూర్చో. ఇప్పుడైతే సరే ఇక్కడే ఉండు. బాబు, ఈ రొట్టె తీసుకుని నా డబ్బులు నాకు ఇచ్చే బాబు. కుదరదమ్మా, కుదరదు. బాబు, నీకెంతైనా పుణ్యం ఉంటుంది, నా డబ్బులు నాకు ఇచ్చే బాబు. చిటి, నీ కమ్మడం నాదమ్మా, బుద్ధి తక్కువ. ఎల్లమ్మా, ఎలా పిల్లడు ఆకలితో గల్లెలు ఆడిపోతాడు. ఒక 2 రూపాయలు ఉంటే హెల్ప్ చేయండి సార్, పాల్కొని పట్టిస్తాను సార్, ప్లీజ్ సార్. ఎరా, పిల్లల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ మాటలకు జాలిపడి ధర్మం చేస్తే కొన్నాళ్ళకి మేము కూడా నీలాగా తయారవుతాం రా. సార్, పోతులా ఉన్నావు, పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. సార్, ఒక్క 2 రూపాయలు సార్, ప్లీజ్, ఓన్లీ 2 రూపీస్ సార్. చిన్న సార్, ఆకలితో బాధపడతారు సార్. సార్ బాబు, ఏమ్మా? ఈ డబ్బులు తీసుకుని ఈ గ్లాసులో కాసిన పాలు పోయి బాబు. ఇదిగో తీసుకో. చూసారా, ధర్మం చేయండి బాబు అంటే పోతులాగా ఉన్న ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అంటున్నారు. ఏదైనా పని అడిగితే పిచ్చోడికి పడేస్తారు పోరా అంటున్నారు. ఈ జనాల మధ్య నేను ఎలా బతికేది? నిన్ను ఎలాగైనా బతికించుకునేది? చిన్న ఎడుకురా బాబు, ఈ కన్నీళ్లతో వాడి కడుపు నింపి వాడు ఏడుపు మానిపించాలనుకుంటున్నావా బాబు? ఈ పాలు పట్టు వాడే ఊరుకుంటాడు. నాకెందుకు బాబు దండం? రాలిపోయే వయసు నాది. మీరంతా 10 కాలాల పాటు పచ్చగా ఉంటే అంతే చాలు. ఇది ఆ కలియుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆ కలియుగము, ఇది ఆఖరి యుగము. కాలే కడుపుల బాధల రేగే కేకలమయము. ఆ కలియుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆ కలియుగము, ఇది ఆఖరి యుగము.
జీవితాన ఇక రాదు వెలుగు నాన్న, పాలు నోచుకొని నీకేమి తెలుసు కన్నా. చేదు జీవితాన ఇక రాదు వెలుగు నాన్న, పాలు నోచుకొని నీకేమి తెలుసు కన్నా. నీతి న్యాయం లేదురా చిన్న, పొంగే శోకం దాహాలే తీర్చేనా కలియుగము. ఇది ఆఖరి యుగము, ఇది ఆకలి యుగము, ఇది ఆఖరి యుగము. కాలే కడుపుల బాధల రేగే కేకలమయము ఆకలి యుగము. ఇది ఆఖరి యుగము, ఇది ఆకలి యుగము, ఇది ఆఖరి యుగము. తీపి ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయినాయి. తీపి ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయినాయి. నాలో నేనే రగిలేనోయి, కాలం దారే చూపాలి ఇకపైన. ఇది ఆకలి యుగము, ఇది ఆఖరి యుగము, ఇది ఆకలి యుగము, ఇది ఆఖరి యుగము. కాలే కడుపుల బాధల రేగే కేకలమయము ఆకలి యుగము. ఇది ఆఖరి యుగము, ఇది ఆకలి యుగము, ఇది ఆఖరి యుగము. గుడ్ మార్నింగ్ మేడం. టుడే ఇస్ ద రియల్ గుడ్ మార్నింగ్. ఎందుకు? శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేయాలి, పెళ్లి వార్త చెప్పే ముందు ఒళ్ళు పులకరింప చేయాలి. మేడం ప్లీజ్ 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 మేడం, ఇది ఆఫీస్.